అందరికీ నమస్కారం. టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ వారు బాపట్ల కేవీఆర్ కాలేజీలో ఈ నెల 8-9 తేదీల్లో అండర్-17 బాలబాలికలకి పోటీలు నిర్వహించడం జరిగింది. దీనిలో స్టేట్ వైడ్గా మొత్తం 24 జట్లు పాల్గొనగా అందులో పల్నాడు జిల్లా జట్టు నుంచి మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు 5 పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా మరి స్టేట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ 2వ స్థానంలో గెలుపొందారు. ఈ సందర్భంగా మరి మా కళాశాలలో 2వ స్థానంలో గెలుపొందినటువంటి 5 విద్యార్థులని ప్రత్యేకంగా అభినందిస్తూ, అలానే వీరు చదువులో కూడా చాలా చక్కగా చదువుతారు. అలానే స్పోర్ట్స్లో కూడా ముందున్నందుకు వీరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలానే ఈ స్పోర్ట్స్లో ఈ విజయం సాధించడానికి సహకరించినటువంటి మా ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజనేయులు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ, అలానే వీరికి ఎడ్యుకేషన్ కానీ స్పోర్ట్స్ కానీ ఎక్కడా కూడా టైమింగ్స్ ఇబ్బంది లేకుండా కోఆర్డినేట్ చేస్తూ మరి వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రిన్సిపల్ ఓగూరు నాగేశ్వరరావు గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇలానే విద్యార్థులు మరెన్నో విజయాలని కైవసం చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ స్టేట్ మీట్లో మా వాగ్దేవి విద్యార్థులు 5 సెలెక్ట్ అవడం చాలా సంతోషకర విషయం. గమనించినట్టయితే వీరిలో అండర్-17 విభాగంలో రామావత్ దుర్గాప్రసాద్ నాయక్, కత్తి చరణ్, మాదినేని వెంకటేశ్వర్లు, షేక్ పి మహమ్మద్, షేక్ కె యాసిన్ ఈ 5 కూడా సెలెక్ట్ కావటం జరిగింది 2వ స్థానంలో. అయితే గమనించినట్టయితే వాగ్దేవి కాలేజీలో చదువుతో పాటు మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ప్రత్యేకమైన టైం టేబుల్ అనేది ఒకటి ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రతిరోజు మా ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజనేయులు ఆధ్వర్యంలో మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఈ విధంగా అథ్లెటిక్స్ మొత్తం అవన్నీ కూడా మేము ఇక్కడ తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది. సుమారు మా దగ్గర 100 నుంచి 120 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్ అవుతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు కలిపి. కాబట్టి వాగ్దేవి కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా మరి ఈ స్పోర్ట్స్లో మాదే ప్రత్యేకతని చెప్పడానికి చాలా సంతోషకర విషయం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో స్పోర్ట్స్ కోటా తరపున ఇంజనీరింగ్ కాలేజీలో కూడా 3% రిజర్వేషన్, 2% రిజర్వేషన్లో వాళ్ళు సీట్స్ పొందటం జరుగుతుంది. గమనించినట్టయితే 2000 ర్యాంక్ వచ్చిన వాడికి 5000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మధ్యలో వ్యత్యాసం మరి స్పోర్ట్స్ వల్ల వాళ్ళు కూడా ఆ యొక్క సీట్స్ పొందటం జరుగుతుంది. అంతేకాదు కానిస్టేబుల్ జాబ్స్ కనుక చూసినట్టయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 వీటికి సంబంధించిన కూడా స్పోర్ట్స్ కోటాలో మా విద్యార్థులు చాలామంది ఇప్పటివరకు సెలెక్ట్ అయి ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే కానీ అదేవిధంగా బ్యాంక్ సెక్టార్లో కానీ చాలామంది విద్యార్థులు మరి ఈ స్పోర్ట్స్ వాళ్ళు సెలెక్ట్ అవ్వటం జరుగుతుంది. ప్రతి పేరెంట్ కూడా మరి స్పోర్ట్స్ వైపు నుంచి ఆలోచిస్తారని మాకు ఎంకరేజ్ చేస్తున్న ప్రతి పేరెంట్ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ స్టూడెంట్స్కి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.